చూపించండి అయ్యా. నా బిడ్డకి జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతుందయ్యా. అయ్యా నా జీతం డబ్బులు ఇప్పించండి అయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. వీడిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలయ్యా. అయ్యా నీ జీతానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. అయ్యా అయ్యా అయ్యా, నా జీతం డబ్బులే కదయ్యా అడుగుతుంది. నా బిడ్డ ప్రాణాలయ్యా, వాడిని చూసుకోవడం వల్ల నేను రాలేకపోయానయ్యా. అయ్యా దయ చూపించండి అయ్యా. మీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? పో, అయ్యా బయటికి పో. అయ్యా వ్యాలంటైన్లో వచ్చి. అయ్యా ఆ, అయ్యా పో. అయ్యా 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 ఇక్కడ టీ ఇవ్వండి. ఒరేయ్, పని చూడండి రా. పాపాత్ముడా, ఛీ. నా బిడ్డ ప్రాణాలంటే నీకు లెక్కలేదారా? ఒరేయ్ దుర్మార్గుడా, నువ్వు నాశనం అయిపోతావురా. నువ్వు కుక్క చావు చేస్తావురా, పురుగుని పడిపోతావు. ఒరేయ్ నువ్వు మట్టి కొట్టుకుపోతావురా, నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావురా. ఎవరు నువ్వు? రేయ్. నీకు సొంతమైన వాటి కోసం చేతులు చాచి అడుక్కోకూడదమ్మా, తీసుకోవాలి. నీ పేరేంటి బాబు? అడగకుండానే అందరూ నీ పేరు తెలుసుకుని తలుచుకునే రోజు ఒకటి వస్తుంది బాబు. ఈ వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. అవునా? సర్లే, నీకోసం నేను వాడిని చంపాననుకో, ఎక్కడ దిగాలో చెప్పు, దింపి వెళ్తా. ఒక చోట అనేది ఏం లేదు, ఇక్కడ దిగినా ఒకటే నాకు. నాతో వస్తావా? ఈయన బాగా చూసుకుంటాడు. నీతో వస్తే చూసుకోవాల్సింది కూడా నువ్వే. సామి, గురు. ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకో. అలాగే గురు. ఆ తర్వాత నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. అంతకు ముందు నా దగ్గర ఎంతో మంది పెరిగినా వాడు మాత్రమే నాకు దగ్గరయ్యాడు. వాడెప్పుడూ గురునాథ్ కూడా దగ్గర అవ్వాలని అనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి ఆ అవకాశం వచ్చింది. నైజీరియా నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చాయి. వాటిని దింపడానికి చాలా మంది ఆశపడ్డారు. కానీ గురునాథ్ అనుమతి లేకుండా డ్రగ్స్ దింపడానికి వాళ్ళెవ్వరికీ ధైర్యం లేదు. డాడ్, సౌత్ పోర్ట్లో కన్సైన్మెంట్ ఇరుక్కునుంది. ఆర్కేకి అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మీతో ఒక మాట చెప్దామని. డాడ్, ఏముంది దాంట్లో? 300 కోట్ల సరుకు దింపామంటే 1 సంవత్సరం పాటు ఇండియా మొత్తం సప్లై చేయొచ్చు. గురునాథ్కి తెలియకుండా ఎలా చేసేది? ఒకవేళ తనకు తెలిసిందంటే చాలా రిస్క్ అవుతుంది. డాడ్, మీరు ఒప్పుకుంటే వెంటనే ప్లాన్ చేద్దాం డాడ్. నేను ఈ బిజినెస్లో దిగినప్పుడు నాతో పాటు పరిగెత్తే వాళ్ళు తక్కువ 15 మంది ఉండేవాళ్ళు. అందులో 300 చచ్చారు. మిగిలిన వాళ్ళు జైల్లో ఉన్నారు. అంతేగా స్వామి? అంతే గురు. ఎవరికి అందనంత ఎత్తులో ఆగకుండా పరిగెడుతూ ఉన్నది నేను ఒక్కడిని మాత్రమే. ఎందుకో తెలుసా? నేనున్నానుగా గురు. ఎక్కడున్నావు?
నేను నీ ముందు కోట కట్టుకుని కూర్చుంటే నువ్వు నా ముందు చేతులు కట్టుకుని నిల్చున్నావు. కారణం ఏంటో తెలుసా? ఏం చేయాలనే దానికన్నా ఏం చేయకూడదు నాకు తెలుసు, బాగా తెలుసు. గురునాథ్ని లేపేసి సరుకు దించుదాం. నువ్వు ఎంచుకున్న ఆయుధం ఎదుట వాడిని భయపెట్టాలి, నిన్ను కాదు. అర్థమైందా? అర్థమైంది డాడ్. ఈ న్యూస్ నాకు ముందే వచ్చింది, ఏం చేయాలో నాకు తెలుసు. లీవ్. అలాగే డాడ్. నువ్వు ఎవరో కుర్రాడి గురించి చెప్పావు. అదే గురు, కోర్టులో అడ్డం వచ్చాడు కదా ఆ పిల్లాడు. వాడా? తీసుకురా. ఏంటి తమ్ముడు, బాస్తో ఫస్ట్ టైమా? ఏదైనా గొడవ జడితే వచ్చపోసుకోగా. రే అదేంట్రా, అది చిన్నపిల్లలకి వేస్తారే ఉచ్చపోస్తారని. అదే అన్న డైపరు. డైపర్ 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 వేసుకొచ్చావా? కోపం వస్తుందా? ఇదేమన్నా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావు రికమెండేషన్లు రావడానికి? స్వామి చెప్పాడు కాబట్టి నేను తీసుకెళ్తున్నా. కారులోనే కూర్చోవాలి, బండి దిగకూడదు, అర్థమైందా? గురునాథ్ ఫైనల్ టచ్ ఇవ్వనా? కాల్చొద్దు కాల్చొద్దు, అంత ఈజీగా చావకూడదు వీడు.
ఎవరా నువ్వు? మాట్లాడవేంట్రా? ఎవరు నువ్వు? ఎవరు ఏంటన్నా చెప్పట్లేదు సార్. 2 రోజుల నుంచి కొడుతున్నా, నోరు మెదపట్లేదు చూడు. భయపడుతున్నాడు చూడు. ఏనన్నా భయపడుతున్నావా? Catch it. వీడేనా? రేయ్ కార్తీరా, మా నాన్నని కాపాడింది నువ్వేనా? ఇదిగో తాగు. గిఫ్ట్ రా, తాగు. తాగురా నీ ఒప్ప, తాగు. మైకల్ వదిలే. వదలరా. ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం చూస్తారా? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? రోడ్ చూడు, ఆ టోపీలోడి పొక్కలాగా. టీ బ్లడీ డ్రైవర్. రోడ్ చూడురా, రోడ్ చూసి నడుపు. రెండోసారి నన్ను కాపాడా. నీకేం కావాలి? చదువుకున్నాడా? మీలాగే గురు. స్వామి, నార్త్ సిటీలో ఉన్న బార్లన్నీ చూసుకున్నది ఎవరు? మన ఆర్కే గురు. వాటినేగా మనం అమర్నాథ్కి అప్పగిద్దాం అనుకున్నాం. మళ్ళీ తాగొచ్చావా? గెట్ అవుట్. డాడ్,
ఇక మీదట అవన్నీ నువ్వు ఒక్కడివి చూసుకో. ఒక్కడిగానే ఉండు. నువ్వు నా కోసం పని చేస్తున్నావు, నా కోసం మాత్రమే. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు. ఇక నుండి నువ్వు ఉండబోయే చోటిదే. ఎంతో నచ్చితే గాని గురువు ఇంత చేయడు. దుర్గం వేధించాలా సలిపే పోరు 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 నువ్వో నేను ఎవరెక్కువ గురువు ఈ బండి నీకెమ్మని చెప్పాడు. పోరు పోరు సిటీలో ఉన్న అన్ని బార్లలో నార్త్ బార్ చాలా డేంజర్. అక్కడికి వచ్చే గ్యాంగుల్లో ఎవరు ఎవరిని ఎప్పుడు చంపేసుకుంటారో ఎవరికీ తెలియదు. అందులో దేవరాజ్ గ్యాంగ్, షెట్టి గ్యాంగ్, గుండు గ్యాంగ్ అరాచకాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరికీ బాస్ ఆర్కే. ఆ అటాక్లో 6 ఇన్వాల్వ్ అయ్యారు సార్. 5 డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. 6వ వాడి కోసం వెతుకుతున్నాం. ఆ రోజు నా ఒంట్లో దిగినవి 6 కత్తులు. అందులో 4 కత్తులు దించిన చేతులు ఇవి నీ ముందున్నాయి. నీది 5వది. ఈ చేతుల్లోని రేఖలు ఒక్కడి తర్వాత ఒక్కడిని చూపిస్తూ వచ్చాయి. ఒక్కడిని తప్ప. ఆ ఆఖరి చెయ్యి దించిన కత్తి మాత్రం విరిగి నా ఒంట్లోని ఒంటరిగా ఉంది. ఆ చెయ్యి ఎవరితో చెప్తే నీ చెయ్యి మాత్రమే పోతుంది. చెప్పు. వద్దు, చెప్తా చెప్తా చెప్తా. రతనే చేశాడు. రతన్ కొమ్మలు బలంగా ఉన్నాయి కదా అని పొట్టేలు కొండని ఢీ కొడితే ముక్కలు ముక్కలుగా పగిలేది పొట్టెలు తలే. మైకల్ ఆ బార్కి బాస్ అయిన మొదటి రోజు నుంచే ఎవడు ఏంటని ఆలోచించకుండా వాళ్ళ అరాచకాలను కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. సారీ గురు, రతన్ ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదు. నాకు తెలీదు గురు, నిజంగా నాకు తెలీదు. వాడి కూతురు ఎక్కడుంది? సార్ ప్లీజ్ సార్. వదిలేండి సార్. ప్లీజ్ సార్. వదలండి సార్. మొహం మీద ఊదు. మైకేల్, నిన్ను
మళ్ళీ వచ్చానంటే అది నీ చావుకే. రోజులు లెక్క పెట్టుకో. పోరా. మైకల్, ఆర్కేన్ కుట్టావా? గురువు నేను కలవాలంటున్నాడు. వెంటనే రా. రతన్ మ్యాటర్ నేను చూసుకుంటాను డాడ్. ట్రస్ట్ మీ డాడ్. అదే వద్దు. ఏం చేయాలో ఎవరితో ఏం చేయించాలో నాకు బాగా తెలుసు. యూ కెన్ గో. అది కాదు డాడ్, నా మాట వినండి. నేను చూసుకుంటాను, ప్లీజ్ డాడ్. నో 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 అవ్వదు. వాట్? ఏంట్రా, నువ్వు పెద్ద డానా? ఎవరు ఏంటి అని చూడకుండానే కొడతావా? ఆర్కే ఎవరో తెలుసా? నేను ఈ బిజినెస్లో అడుగుపెట్టిన క్షణం నుండి నాతో ఉన్న వ్యక్తి. మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేసి ఉంటారో నేను అదే చేశా. నీ ప్లేస్లో నేనుంటే అలా కొట్టి వదలు, చంపేస్తా. నిన్ను పిలిపించింది మరో ముఖ్యమైన విషయం కోసం. ఏం లేదు, ఒక కత్తి విరిగి ఒంటరిగా నా ఒంట్లో ఉండిపోయింది. గాయం ఎక్కడుంది, చేసిన వాడెక్కడున్నాడో తెలీదు, కానీ ఎక్కడికి వస్తాడో తెలుసు. వాడి కూతురు దగ్గరికి. నేనేం చేయాలి చెప్పండి సార్. అది ఢిల్లీలో ఉంది. నువ్వు వెళ్ళి ఫాలో చేయి. ఎదురుపడగానే చంపే. ఆలోచించుకో. ఇద్దరిని లేపే. ఏం రాసుందని చూస్తున్నావా? సకల విద్యలు కలిగిన పురుషుడు ఒక్కడు తనని తాను స్త్రీ చేతికి అర్పించుకున్నాడు. మైకల్, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పనా? విడో స్పైడర్ అని ఎప్పుడైనా విన్నావా? ద మేల్ అండ్ ఫీమేల్ స్పైడర్, ఆఫ్టర్ దే మేక్ లవ్, ద ఫీమేల్ విడో స్పైడర్ మగ స్పైడర్ని చంపేసి తినేస్తుంది. ఇన్ అ వే అన్ని చోట్ల ఆడవాళ్ళు చేసేది అదే, కాకపోతే కనిపించదు అంతే. This is the guy. This is daughter.
भीड़ थी लड़की बहुत डर गई रे मजा आ गया साला तू प्ले बॉय रे ఏమన్నా ఒక ఆడపిల్ల మీద చేసే ముందు గుర్తుకు రావాలరా అమ్మా. తప్పు నీది కానప్పుడు నువ్వు ఏడవలసిన అవసరం లేదు. చూసుకోండి. హలో, వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసే. హే, భయపడుతున్నావేంటి? నేను జాంబీని కాను, నేను కొరుక్కు తినను. వెళ్దాం. నిజానికి నేను మొహమాట పడాలి ఒక స్ట్రేంజర్ కార్లో ఎక్కినందుకు. బట్ యు ఆర్ నాట్ ఎ స్ట్రేంజర్ టు మీ. నేను తెలుసా? చాలా బాగా. आई नो यू हैव बीन फॉलोइंग मी. पीछे पीछे इतने दिन से घूम रहे हो. हाँ, अब यहाँ भी आ गए हो. నేను ఎక్కడ డ్రాప్ చేయాలి? అంత కంగారైతే ఎలా? నా పేరు తీరా. నీ పేరేంటి చెప్పు. మైకల్. మైకేల్. ఏయ్, ఎక్కడ చూస్తున్నావు? యు ఆర్ లుకింగ్ రైట్ అట్ ఇట్ మ్యాన్. స్పీడ్ బ్రేకర్. सरले उदले, तुम्हारी गलती नहीं है. ऑल men are same. Hey, stop. Ice cream. I'll get some ice cream, please. Two vanillas. నాకొద్దు. రెండు నాకే. నీకు కావాలంటే తెచ్చుకో. भैया दो वेनिला आइसक्रीम देना. ठीक है. कितना हो भैया? 20 रुपए. थैंक यू. ఐస్ క్రీమ్ ఎలా వద్దని చెప్తున్నావు? సో స్ట్రేంజ్. I don't get it. ఐస్ క్రీమ్ తినకపోతే చచ్చిపోతావా? లేదు, చంపేస్తాను ఐస్ క్రీమ్ కోసం. హస్లే యార్, ఇట్స్ అ జోక్. వెళ్దాం.
ఇక నువ్వు మిర్రర్లో చూడక్కర్లేదు. యూ కెన్ స్టే స్ట్రైట్. ఐ వోంట్ చార్జ్ యూ. But I'm warning you. Don't fall for me. I'll break your heart. Oh, there. You can drop into the left there. Yeah, right there. Thank you for dropping me. And one more thing. డ్రాప్ చేసేలోపు 4 సార్లు అక్కడ చూసావు. బట్ యు నో దిస్ టైమ్ ఇట్ వాస్ మ్యాన్లీ. సో నైట్ ఏం చేస్తావు? కమ్ జాయిన్ మీ. I like to slap before I kiss. ముద్దు పెట్టానంటే లవ్ చేస్తున్నట్టు కాదు. And you're not the only person that I'm kissing, okay? లేదు, అబద్ధం చెప్పాను. You wanna sleep with me, no? But I don't want to. You're not my type. But I'm warning you. Don't fall in love with me. I'll break your heart. మైకేల్, ఒక హెల్ప్. ఏమైంది? అర్జెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళాలి. వస్తావా? ఎక్కడికి? నువ్వు రా, చెప్తా. ఎక్కడికి వస్తాడో తెలుసు. ఎదురుపడగానే చంపే. ఆలోచించుకో. ఇద్దరిని లేపే. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తా, పోనీ. I'm going inside and I'll be back in 5 minutes. Stay here.
మైకేల్ ఐమ్ సారీ, నేను చాలాసేపు వెయిట్ చేయించాను. నా ఫ్రెండ్ రాలేదు. పద మనం వెళ్దాం. See you tomorrow. Take care. Michael? 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 ఎవరు? Michael? 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 Michael, please! Michael! Stop! Michael! Michael, please stop! Michael, please! Michael, ఆయన మా నాన్న. Michael, please! Please! Please, వద్దు, Michael. నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను చెప్తా. Please, Michael, వద్దు. Please, Michael. Please, Michael. నేను చెప్తా. Please, Michael, please. మైకేల్ రతన్ని చంపలేదు బాస్. ఇప్పుడు ఏం చేయమంటారు బాస్? బాస్ నేను చూసుకుంటా. అలాగే బాస్. अरे ये कौन है बे? मार मार साइड दे. साइड दे नहीं तो उठा के मारूंगा तेरे को.
రారా మాజీ జగ్గా హారన్ కొడితేనే కార్ తగిలెట్టేస్తారా? నేను తగలబెడతాను రా. ఇంకోసారి హార్న్ మీద చెయ్యి, నువ్వు లోపల ఉండగానే తగలబెడతా. నా మైకలే గుర్తుంచుకో. ఎవరిని అడిగితే తెలుగు కూడా వచ్చాడు, తగలబెట్టి వెళ్ళిపోయాడని చెప్పి. నీ ఉంటే చాలు.
రే మైకేల్, నేనెవరో తెలిసిందా? నువ్వు నన్ను కిలికినప్పుడే అనుకున్నారా ఇలాగే జరుగుతుందని? మరీ ఇంత తొందరగా నీ పరిస్థితి ఎలా అయిందో చూసావా? హ, అప్పుడే చెప్పాను కదరా, ఈసారి నేను వచ్చేది నీ చావుకేనని. దాన్ని చూసే ముందు ఇంకో ముఖ్యమైన వ్యక్తిని చూడాలి. దీని వెనక ఎవరున్నారు? గురునాథ్ వాళ్ళ అబ్బాయి అమర్నాథ్. To guarantee your father's support. I know that. Okay. I'll talk to my father. Okay, I'll figure it out. Trust me. I will sort it out. Listen, man. Sort it out soon, or else repay us. కోట్లు వద్దని చెప్పాడు. పోనీ నేను తీసుకుని చేద్దాం అనుకుంటే ఒప్పుకోవట్లేదు, అడ్డుపడుతున్నాడు. నేనెప్పుడు సొంతంగా బిజినెస్ చేసేది. ఆయన ఉన్నన్ని రోజులు నేను ఏ బిజినెస్ చేయడానికి కుదరదు. ఓ పని చేయాలి, ఆయన్ని లేపేయాలి. చేయించినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఓకేనా? ఓకే. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంట్లో ఉంది. డన్. తీరా ఎక్కడ్రా? ఏంట్రా వీడు దాని పేరేదో మంత్రంలా మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నాడు. తీరా ఎక్కడ్రా? తీరా ఎక్కడరా? ఎందుకురా అలా పిచ్చిపాటిని వాటిలో అడుగుతున్నావు? లవ్వా? లవ్వే కదా? అందుకేనా మాకు తెప్పేశావా? లిసన్, ఒకడు మాకు ద్రోహం చేశాడు, వాడిని చంపరా నిన్ను పంపిస్తే వాడిని చంపకుండా నువ్వు మాకు ద్రోహం చేసావా లేదా? ఇప్పుడు నేను వీడిని చంపాలి. నన్నేమన్నా చేసుకో, తీరా వదిలేరా. దానికోసమా ఇదంతా చేసింది? దానికోసం? అయినా నువ్వు ఒక ఫూల్ రా, ఒక బ్లడీ ఫూల్. ఏంటి నమ్మట్లేదు కదా? నీకోసం ఓ పని చేస్తాను, దాని నోట్తోనే నీకు చెప్పిస్తాను. ఓకేనా? రే, దాన్ని లాక్కురండి రా. చూడు కనిపించిందా? నువ్వు వస్తావని దానికి తెలుసురా. నువ్వు ఎవరో కూడా దానికి తెలుసు. కనిపించిందా? చెప్పవే, వాడికి చెప్పవే. వాడిని ప్రేమించినట్టు నటించి మోసం చేసిన విషయం వాడికి చెప్పవే. చెప్పవే. చెప్పు. పేరేమన్నారు? మైకలా? నో డాడ్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. నో వరీస్, ఐల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్.
అసలు నీకు బుద్ధి ఉందా? వాడితో ఎందుకు వచ్చావు? ఒంటరిగా రమ్మన్నాను కదా. వాట్స్ హ్యాపెనింగ్? డాడ్ డోంట్ వరీ, నేను అతని రమ్మనకపోయినా నన్ను ఫాలో అవుతూ వచ్చేవాడు. ఇప్పుడు ఆ రిస్క్ లేదు. నేను చెప్తే వింటాడు. బయటే వెయిట్ చేస్తున్నాడు. మైకేల్, ఐమ్ సారీ, నేను చాలాసేపు వెయిట్ చేయించాను. నా ఫ్రెండ్ రాలేదు. పద మనం వెళ్దాం. దీన్ని ఫాలో అవ్వమని మా నాన్న నిన్ను పంపినప్పుడు మీ ఇద్దరిని ఫాలో అవ్వమని నేను ఒకరిని పంపనా? ఆ? పంపుతా కదా. స్టూపిడ్ ఫెలో. దాన్ని వదిలేరా. రావే. దాన్ని వదిలే. లేవే. హాయ్. ఏయ్! రామ్మా, ఇట్రా ఇట్రా. సిటీ మొత్తాన్ని కళ్ళతో కంట్రోల్ చేసే మా నాన్న కూడా వీడేం పీకలేకపోయాడు. అలాంటిది నీ భలే కంట్రోల్ చేసావి, భలే కంట్రోల్ చేసావు. నీ పవిత్రమైన ప్రేమకి దీనితోనే నీకు గిఫ్ట్ ఇప్పిస్తా. కాల్చవే, పట్టుకో. కాల్చు కాల్చు. అమ్మా అమ్మా అమ్మ కాల్చమ్మా, కాల్చు. నువ్వు వీడిని కాల్చకపోతే ఆడి బుర్ర పగిలిపోద్ది. నా కూతురిని వదిలేయండి. Shut up, shut up, shut up, shut up. ఇదంతా నీ వల్లే జరిగింది. బ్లడీ వేస్ట్. కాల్చవే, కాల్చు కాల్చు. కాల్చవే. అదేంటే అలా కాల్ చేసావు? అయ్యో పాపం. నువ్వు వీడిని కాల్చినందుకు నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి. వాడి బాడీని తీసుకెళ్ళి తోసేయండిరా. దాన్ని మాత్రం ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళండి రా. దాని టేస్ట్ నేను కూడా చూడాలి. దానిలో ఏదో స్పెషల్ ఉంది. But I'm warning you. Don't fall for me. I'll break your heart. Don't fall in love with me. I'll break your heart. Michael? విశ్వాసం నమ్మకమన్న గొలుసు మన చేతిలో ఉన్నంత వరకే మృగం మనం చెప్పినట్టు వింటుంది. అది తెగితే వచ్చే ప్రమాదాన్ని ఆపడం మనలో ఎవ్వరి తరం కాదు. రే మైకేల్, ఆ మధ్యలోనే మనం వేయాల్సింది. నువ్వు వెళ్ళా పని చూడు, నేను బండి తీసుకొని వస్తా.
వీడింట్లోకి వెళ్ళకుండా పక్కింట్లోకి వెళ్ళాడ్రా. అప్పుడు చూడాలి వీడి ఫేస్. వీడు చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా వీడికి దెబ్బలు పడుంటాయిరా. ఏంట్రా ప్యాంట్ జారిపోతుందా? పైకి లాక్కుంటున్నావు? నీ వయసు ఎంతరా? సిగరెట్ తాగుతున్నావు? ఏంట్రా మందేస్తావా? రేయ్ వాడు స్కూల్ పిల్లోడ్రా, నువ్వేంట్రా వాడి మందేమంటావు? వాడు భయపడ్డాడు మాస్టర్, మధ్యలోనే ఆగిపోయాడు. భయపడలేదు, ఆలోచించి కొంచెం తడబడ్డాడు. తప్పు ఒప్పు అనేవి భయపడే వాళ్ళు చెప్పే మాటలు. భుజబలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు, బుద్ధి బలం వాడేవాడు నాలా ఉంటాడు. ఈ రెండు వాడుకునేవాడు గురునాథులా ఉంటాడు. నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్. వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు. అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకోడు, ఉప్పెనలా ఎగిసి పడతాడు. ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మైకెల్ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం. వాడి నీడని తాకితేనే చావు వెంటాడుతుందే, అలాంటిది అమర్ తొక్కేశాడు. ఎవరిని అడిగి చేసావిది? ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాడి గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? వాడు మనకు ద్రోహం చేశాడు, చంపేశాను అంతే. అయినా అసలు వాడు ఎవరు డాడ్? మనం చెప్పింది చేస్తూ, మనం విసిరింది తీసుకుంటూ, మన పేరు చెప్పుకుని తిరిగే కుక్కల్లో వాడొక ఊర కుక్క. నువ్వు అనుకున్నట్టు వాడు వీధుల వెంట తిరిగే ఊర కుక్క కాదు. యు నో నథింగ్ అబౌట్ హిమ్, పీస్ ఆఫ్ షిట్. అనంతమైన అడవిని కూడా ఒంటరిగా వేటాడే మృగం రావాడు. ఆ అడవి మృగాన్ని ఇంతవరకు కట్టి ఉంచిన సంకెళ్ళు నిట్ట నిలువుగా దిగిపోయాయి. ఇప్పుడు వాడు సంకెళ్ళు సరిహద్దులు లేని మృగం. ఆ రోజు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని అందరూ గుంపులుగా పరుగులు తీస్తుంటే ఆ గుంపుని దాటుకుంటూ ఒక్కడొచ్చాడు. వాడొక్కడే అందరినీ వేటాడి నన్ను ప్రాణాలతో తీసుకొచ్చాడు. వాడు బతికితే కదా, వాడిని చంపి పూడ్చి పాతేశాను. పూడ్చి పాతేశావా? నువ్వు నమ్ముతున్నావా? వాడికి రక్తం వాసన చూపించారు. ఒంట్లో చుక్క రక్తం ఉన్నా ఆ మృగం ప్రాణాలతో తిరిగొస్తుంది. వాడంతా ఈజీగా చావడు. సరిగా చూసావా? వాడు చచ్చాడు. ట్రస్ట్ మీ డాడ్. నా భయం వాడి గురించి కాదు, నీ గురించి. వాడిని అరకొరగా చంపొద్దు, పూర్తిగా చంపేయాలి. ఓకే డాడ్. నువ్వు కాదు అమర్, డాడ్ మన వాళ్ళు వెళ్తారు. సరేనా? డాడ్ నేను కూడా వెళ్తాను. నువ్వు కాదు. డాడ్ ప్లీజ్ లెట్ మీ. నువ్వు కాదు. రిలాక్స్. నేను వెళ్తాను.
స్టార్ట్ చేశాను, నేనే ఫినిష్ చేస్తాను. మధ్యలో ఎవడైనా వస్తే వాళ్ళు కూడా చేస్తారు. అర్థమైందా? ఆ? రే వీడేంట్రా ఇంకా చావలేదు? వీడబ్బా తీరా ఎక్కడ్రా? తీరా ఎక్కడ్రా? Sorry, Michael. I'm sorry. I'm sorry, Michael. నన్ను క్షమించు. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. నీ తప్పేలే తీరా, నీ తప్పేలే. లేదు, నేను నిన్ను కాల్చాను. నాకు వేరే దారి లేదు. బాస్ వచ్చేసాడు, ఇప్పుడు కానీ నేను తెలుస్తుంది. ఎప్పుడు నువ్వు చావాలనుకోలేదు. ఏడవకు తీరా. నేను నీతో నిజాయితీగా లేను, మైకేల్. అమ్మో, నువ్వు ఇంకా చావలేదా? నా కోసం నువ్వు ఏం చెయ్యొద్దు, మైకేల్. మా నాన్న చెప్పింది కరెక్టే. నీ ప్లేస్లో నేను కూడా అదే చేసేవాడిని తీరా. నువ్వు ఈజీగా చావు. నీ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపో, మైకేల్. నచ్చిన వాళ్ళ కోసమే మనం ఏదన్నా చేస్తాం. తీరా ఇప్పుడు నేను నీకోసం ఏదో ఒకటి చెయ్యాలి. చావులో కూడా అది కావాల్సిందేనారా? ఇద్దరిని చంపి పూడ్చేస్తారో నా కొడుక. ఏయ్, హ? రే, ఇక్కడ ఏమన్నా రోమియో జూలియట్ డ్రామా నడుస్తుందరా? రొమాన్స్ చేసుకుంటున్నారు? ఆ? మా బాబుని చంపమని దీని బాబుని పంపితే వాడి వల్ల కాలే. కనీసం నువ్వైనా దీని బాబునేస్తా అనుకుంటే నీ వల్ల కూడా కాలే. నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు ఇద్దరిని నేను చంపాల్సి వస్తుంది కదరా, నేను చంపాల్సి వస్తుంది కదరా, నేను చంపేయాల్సి వస్తుంది కదే. నీకేం కావాలి? చెప్పవే, నీకోసం ఏం చెయ్యాలో చెప్పు. ఈ కుక్కని చంపే, ఈ కుక్కని చంపే.
వెళ్ళిపోదాం. వచ్చేయండి బాస్, వెళ్ళిపోదాం. బాస్ త్వరగా రండి బాస్, మనం వెళ్ళిపోతాం. రండి, వాడు వచ్చేస్తాడు బాస్, త్వరగా రండి బాస్. బాస్ బాస్ రండి బాస్, నా మాట వినండి. వచ్చేయండి బాస్, వెళ్ళిపోదాం. బాస్ బాస్ వద్దు బాస్, నా మాట వినండి. వచ్చేయండి బాస్. బాస్ వేగంగా. గురునాథ్ సామ్రాజ్యానికి మొట్టమొదటిసారి అతని సొంత నెత్తుటి మరకలు అంటాయి. నిమిషాలు తీసేస్తా. అయిపోయింది మైకల్, వచ్చేసింది, తీసేసా. మైకేల్ చాలా నొప్పితో విలవిలలాడితో పోయాడా? అవును, నువ్వు ఇలా చేసుండకూడదు మైకల్. నన్ను బతికించినందుకు నువ్వు బాధపడే టైం వచ్చేసింది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకి వేస్తాం. ఏమైంది? లైన్లో ఉండు. మన కొడుకు చచ్చిపోయాడు. మైకల్, నీకు దానికి నేనిచ్చే చావుని బట్టి ఈ నిమిషం నేను పడే బాధ నీకు తెలుస్తుంది మైకల్. నేను దొరికేదాకా నాతో ఉన్న వాళ్ళందరినీ వెతికి చంపుతారు. నాతో ఉన్నది మీరు మాత్రమే. కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోండి మాస్టర్. నా సంగతి వదిలే, నువ్వెక్కడికి వెళ్తావురా?
నా ఒక్కగానొక్క కొడుకు. రేపు నా స్థానంలో కూర్చోవలసిన వాడు చచ్చి శవమై పడున్నాడు. వాడి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఆ మైకల్ గారి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఈ సింహాసనం వాడి కాళ్ళ కిందకి వస్తుంది. చచ్చేవాడి కోసం వచ్చేవాడు ఎవడైనా సరే చంపేయండి. ఉదయం నుంచి వెతకని ప్లేస్ లేదు, అడగని మనిషి లేడు. వాడి గురించి చిన్న వాసన కూడా తెలియలేదు. మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. ఒక్క మాట చెప్పండి, మొత్తం డిపార్ట్మెంట్ను దించి వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి బాంద్రా బజార్లో విసిరేస్తాను. చేతికొచ్చిన కొడుకు చచ్చిపోతే పడేది బాధ కాదు, నరకం. ఆ నరకం వాడు కూడా చూడాలి, నేనే చూపించాలి. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. రాబోయే రోజుల్లో ఎన్ని తలలు లెగుస్తాయో లెక్క పెట్టుకోకండి. ఈ టైంలో మీరు సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు సింహం కొంచెం బలహీనపడొచ్చు, కానీ వేటాడటం ఎప్పుడు మర్చిపోతూ. వాడు వచ్చేస్తాడు. వాడొస్తే మనల్ని వదలడం. వాడొస్తాడు, వచ్చేస్తాడు. వస్తే ఏంటన్నా? దీన్ని నరికి వాడికి భయం పుట్టిస్తా. వాడు దానికోసం ఏదైనా చేస్తాడు. వాడిని మనం ఏదైనా చేయాలంటే అది బతికే ఉండాలిరా, బతికే ఉండాలి. ఏం చేద్దాం, ఏం చేద్దాం? గురునాథ్ పెద్ద డాన్ అన్నావు, ఒక్కడిని చంపటానికి ఊరు మొత్తాన్ని ఉసుగొలుపుతున్నాడు. ఏంటన్నా, మేమెంతమంది ఉన్నాం, వాడిని మేమేసేస్తాం. నువ్వు ఎప్పుడైనా చూసావా వాడిని? వాడిని ఏం చేయలేరు. రే దాస్, దాస్ ఏమైందిరా? ఒకటి సరిపోడా అనేయడానికి? సరే పోనీ, నువ్వు నేను సరిపోవా? అంతమందిని కాదురా, వాడి రక్తంలో ఆవేశం చూశాను. నేను చూశాను ఒకే ఒక్కసారి. వాళ్ళెవ్వరికీ తెలీదు వాళ్ళెళ్ళి అంటుకున్నది అగ్నిపర్వతాన్నని. అది వాళ్ళని బూడిద చేయకుండా వదలదు.
నన్ను వదిలే. నన్ను చంపదు. ఎందుకు మైకేల్, ఎందుకు మళ్ళీ నా కోసం వచ్చా? నా వల్ల చావు దాకా వెళ్ళావు. నా ప్రేమ నిజం కాదని తెలిసి కూడా ఎందుకు వచ్చావు? నువ్వు ఇంకో 100 సార్లు కాల్చినా నేను నీకోసం వస్తాను తీరా. మైకేల్, ఎక్కడికి వెళ్దాం? మైకేల్, చెప్పు మైకేల్. వాడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు బాస్. ఎంతమంది? 12 ఆర్కే కలిపే బాస్. వాడి కత్తి కంటిన నెత్తుటి కథలు వినడానికి నేను రెడీగా లేను. వాడి నెత్తురంటిన కత్తి నాకు కావాలి. ఆ కథ కావాలి. వెళ్ళి వాడి సాంతో తిరిగి రండి. మీ వల్ల కాకపోతే చేయగలిగే వాడు ఎవడూ లేడా? ఉంటే ఈ పని అలాంటి వాడికి అప్పగించండి. లేదంటే చెప్పండి, నేను ఎదుగుతా. తెస్తాం బాస్, ఆ? తెస్తాం బాస్. నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నా సరే, నేను వినాలనుకునేది మాత్రం వాడి చావు వార్తే. ఫోన్ రింగ్ అవుతోంది, తీయచ్చు కదా. ఎత్తినా మాట్లాడటం లేదు. ఎవరో మూగ వాళ్ళు అయి ఉంటారు. హలో చెప్పావా? చెప్పాను. అయితే ఏంటి? నువ్వు పొడి పొడిగా హాయ్ చెప్తేనే తడారిపోతుంది. ఇక బుజ్జి బుజ్జిగా హలో చెప్తే ఎవరికైనా గొంతులో మాట పారిపోతుంది. అందుకు నేనేగా ఎగ్జాంపుల్. ఏంట్రా చూస్తున్నారు? రొమాన్స్ ఎలా చేయాలో నా ముగ్గుని చూసి నేర్చుకోండి.
ఎవరు? ఆ? ఏంటంట? అనుకోని అతిథులు వచ్చేట్టున్నారు. రుచికరమైన లడ్డూలు తయారు చేయి. వడ్డిద్దాం. హలో, అంత తొందరగా చావడు కదా. పేరేంటి? ఆ అమ్మాయికి తినటానికి ఏమన్నా పెట్టు. నాకు చిన్న పని ఉంది, చక్క పెట్టుకొని వస్తా. ఏడుపు చూడు, చిన్నపిల్లలు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు. ఇంటికి అతిథులు వస్తున్నారు. ఒక 20 కిలోల మటను, 10 కిలోల చికెన్ తీసుకో. గుడ్లు చాలా ముఖ్యం. ఆ, గుడ్లను ఫ్రై చేయి. ఎంతసేపట్లో అందిస్తావు? 15 నిమిషాలు వచ్చేస్తానా? 15 నిమిషాలా? సరే, నేను ఇక్కడే ఉన్నా. అశోక్ మార్కెట్లో. సరే, త్వరగా రా. అలాగే. అంతా నువ్వు చెప్పినట్టే కరెక్ట్గా ఉందన్నా. అన్నా, అన్నా, మంచిదన్నా. ఉంటా. ఏంటిది ఇంత బరువుగా ఉంది? నువ్వు గెస్ట్ల కోసం స్వీట్ తయారు చేసావు కదా, ఇది కారం.
ఇక్కడ ఉండరా, మేము తిరిగి వస్తాం. నేను ఇక్కడే ఉంటాను. మీరెక్కడికి వెళ్తున్నారా? రండి పెళ్లి కొడకల్లారా. ఈరోజు మీ రక్తంతో కాళ్ళు చేతులు కడుక్కుందాం అనుకుంటున్నాను. తప్పకుండా రండి. రండ్రా, మీ అందరికి స్పెషల్ ట్రీట్ ఉంది. రండి సార్, త్వరగా రండి. లోపలికి వెళ్ళు. ఏంటి? అరే, మీకు క్షౌరం అయినా వివరణ రాలేదురా? నేను పర్లేదు, సాఫ్ట్ వెజిటేరియన్. నా బాస్ టెర్రర్ పీసు. కేశాలే కాదు, కూసాలు కూడా కదిలిపోతాయి. శాషే ప్యాకెట్లో శాంపుల్ చూస్తారా? కన్నమా, గ్రీన్ కలర్. ఓకే బాబా. ఒక ఆడదాని చేతిలో తుపాకీకి భయపడతారా? రండ్రా. ఆగండ్రా మీ అబ్బా. బాబా, లడ్డు కావాలా? డైరెక్ట్ గా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కావాలా? కావాలా? తినండ్రా. వద్దా? కన్నమ్మా, ఫైర్. నాకు ఒక హెల్ప్ చేస్తారా? చెప్పు. నేను వెళ్ళిపోతాను, మీరే వాడిని చూసుకోండి ప్లీజ్. నువ్వు నిజంగా వాడు బాగుండాలని అనుకుంటున్నావా? నా అనుభవం నుంచి ఓ విషయం చెప్తాను, విను. జైలుకి కాపలా ఉండటం, జైల్లో ఉండటం ఒకటేనమ్మా. ఎవరు చేసిన పాపమో ఆ బిడ్డ నా జైలుకొచ్చి పుట్టాడు. రక్తపు ముద్దగా నా చేతిలో పుట్టాడు. నా చేతిలోనే పెరుగుతాడనుకున్నాను. మనం అనుకుంటాం మనకు నచ్చిన దాన్ని మన చేతిలో ఉంచుకొని చూసుకుంటే అది మనతోనే జాగ్రత్తగా ఉంటుందని. అలా అని నిప్పుని చేతిలో ఉంచుకోలేం కదా. దాన్ని మనం ఎంత అణిచివేయాలనుకుంటే అది అంత ఎగసిపడుతుంది. కానీ గాలి తగిలే కొద్దీ నిప్పుని, వయసు పెరిగే కొద్దీ మనిషిని ఆపు చేయడం, అదుపు చేయడం చాలా కష్టం అమ్మా. ఎగిరెళ్ళిన పక్షి గూటికైతే తిరిగొస్తుంది, కానీ పంజరానికి రాదు. వాడికెవరూ
లేరనుకున్నాడమ్మా. అందుకే పంజరంలా అనిపించుంటుంది. వెళ్ళిపోయాడు. వీడికి నువ్వున్నావు. నేను వదిలినట్టు నువ్వు వదలద్దు. గట్టిగా పట్టుకో. నీతోనే ఉంటాడు. మైకిల్ కనిపించట్లేదు. అగ్గుపెట్టేవరా?
మైకిల్ రా. ఎప్పుడో వస్తావు అనుకున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ మారణ హోమంలో పారిన రక్తమంతా ఒక ఆడదాని నవ్వు గురించి అంటే నాకు ఆశ్చర్యంగా లేదు, అసహ్యంగా ఉంది. ఒకటి మాత్రం గుర్తుంచుకో మైకిల్, నిన్ను నన్ను ఒక ఆడపిల్ల ఇష్టపడ్డానికి ఒక మంచి రీజన్ అయితే ఖచ్చితంగా ఉండదు. దానికి దాని ప్రాణం ముఖ్యం, దాని తండ్రి ముఖ్యం. నీ దగ్గర నవ్వితే జరుగుతుంది అనుకుంది, జరిగిపోయింది. నువ్వు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే నా దగ్గర నవ్వుతుంది. మనలాంటి వాళ్ళకి ఎవరిని చూసినా మనలాగే అనిపిస్తుంది సార్. అనుమానం మనకుండే రోగం, తప్పు వాళ్ళది కాదు. అయినా మోసం చేశారనుకుందాం, మనం చేసిన పాపాల ముందు వాళ్ళ మోసం చాలా చిన్న శిక్ష. ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడటమే కొంతమంది పురుషులకు తలరాతని రాసి పెడతాడు దేవుడు. నువ్వు ఆ మాయలో ఇరుకున్నావు మైకిల్. ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఆడవాళ్ళ విద్యలో. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నా రక్తం మాత్రమే నీ చేతుల్లో మిగిలి ఉంటుంది మైకిల్. అది ఉండదు. మీకు మేమెవరూ ద్రోహం చేయలేదు సార్. మీరు కానీ పెంచి పెద్ద చేసిన మీ రక్తం, మీ రక్తానికి మీరంటే గౌరవం లేదు, మీకు మీ రక్తం మీద నమ్మకం లేదు. ఇంకా చూస్తున్నావేంటి? చంపై వీడిని. వీడి నరాలు తెగిచిందే నెత్తురు నా కాళ్ళ మీద పడాలి, నా కడుపు మంట చల్లారాలి. చారు, ఏదేమైనా వాడు నా కొడుకు. వాడు నాలాగే ఉంటాడు. ఆయన వాడిని కన్నా నాకు వాడు ఎలా ఉంటాడో, ఏం చేస్తుంటాడో తెలియదు అనుకున్నావా? ఇది రేపో మాపో వాడు కూర్చోవలసిన స్థానం. ఈ స్థానం ఇది నేనిస్తే ఏంటి, వాడు తీసుకుంటే ఏంటి? అసలు నువ్వు ఎవరు మధ్యలో? అలా ఆవేశంలో ఏది ట్రై చేయకండి సార్. నేను కొత్తగా కోల్పోయే సంతోషం, మీరు నాకు కలిగించే బాధ రెండు లేవు. మైకల్, బాగా ఆలోచించు మైకల్. నేను నీకు ఆశ్రయం ఇచ్చాను, ఆయుధాన్ని ఇచ్చాను,
కానీ నువ్వు దానికోసం నిలబడుతున్నావు. నేనే కదా నీకు కావాలి. రా, తనని వదిలే. పాపం. వీడిని బతిమాలుతున్నావా? వీడి చావు చూడని నేను ఉంటే ఎంత పోతే ఎంత. పాపమే సార్, రక్తంతో కడగాల్సిన పాపం. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చంపడానికి మాత్రమే కాదు సార్, ముందు ఈ వీడిని చంపడానికి. నువ్వు నా సొంత కొడుకు లాంటి వాడివి అనుకున్నాను రా ద్రోహి. సొంత కొడుకు లాగే కదా సార్ అనుకున్నారు. అవును సార్, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేశా. అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సార్ ఒక మనిషి బతకాలి? ఎందుకు 20 ఏళ్ళు కాసుకుని ఎదురు చూసుకుంటూ ఇవాళ మిమ్మల్ని చంపడానికి మీ ముందుకొచ్చి నిలబడాలి? అమ్మాయి కోసమే సార్, కానీ మీరు అనుకునే అమ్మాయి కాదు, మీరు మోసం చేసిన అమ్మాయి. ఈ వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. గురునాథ్. అంటే నువ్వు ఆ జెనిఫర్ కొడుకువా? బార్లో పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడిందే. ఆ అమ్మాయి పేరు జెన్నిఫర్. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయిన సింగర్ సార్. పాటలు బాగా పాడుతుంది, వైలిన్ కూడా బాగా ప్లే చేస్తుంది. ఈ అమ్మాయి వచ్చాకే మన బార్ బాగా పాపులర్ అయింది సార్. జెనిఫర్ గురునాథ్కి బాగా దగ్గరైంది. అతనికి పెళ్ళయిన విషయం కూడా దాచి జెనిఫర్తో తిరగడం మొదలుపెట్టాడు. జెనిఫర్ గురునాథ్ని పూర్తిగా నమ్మింది. You're looking so beautiful. గురునాథ్ వల్ల జెనిఫర్ నెల తప్పింది. ఆ తర్వాత గురునాథ్కి పెళ్ళైన విషయం జెనిఫర్కి, జెనిఫర్ ప్రెగ్నెంట్ అయిన విషయం చారులతకి తెలిసింది. ఈ విషయం తెలియడంతో గురునాథ్ జెనిఫర్ని దూరం పెట్టాడు. కడుపు తీయించుకోమని బెదిరించాడు. ఏయ్, నీతో పాటు ఉండటం కుదరదు. తీయించేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నాతో కలవక ముందు ఆలోచించాల్సింది. ద్రోహం చేసి ఇప్పుడు వచ్చి మంచి వాళ్ళ నటించడం వల్ల ఉపయోగం లేదు. కొట్టేదంటే చేస్తావు. పో. ఛీ! హలో. నువ్వక్కడే ఉన్నావని నాకు తెలుసు గురు. వెంటనే అక్కడి నుంచి బయటికి రా, లేదంటే దాంతో పాటు నువ్వు కూడా తగలబడిపోతావు. వచ్చే గురు, నీ గురించి నాకు బాగా తెలుసు. నేను అదో ఎవరు కావాలో తెలుసుకో. వెంటనే బయటికి రా. నువ్వు ఎవరితోనైనా పడుకో, కానీ వారసుడు మాత్రం ఒక్కడే ఉండాలి.
అది నా బిడ్డ ఉండాలి. జెనిఫర్ ఇంట్లో ఉండగానే చారులతో ఇల్లు తగలబెట్టించేసింది. జెనిఫర్ ఎలాగో తప్పించుకుని కాలిన గాయాలతో తన తండ్రి స్నేహితుని వద్దకు చేరింది. నేను జెన్నిఫర్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా జెనిఫర్. నాకు బిడ్డ పుట్టేంత వరకు బతకడానికి భద్రంగా ఉండే ఒక చోటు కావాలి. గురునాథ్ నమ్మినందుకు తనకు తానుగా వేసుకున్న శిక్షగా భావించి ఆశ్రయం ఇచ్చిన జైలు నుండి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. నేను చెప్పాను కదా, జైల్లో ఒక పిల్లాడు పుట్టాడు పెరిగాడు అని. వాడే మైకేల్. వాడికి 13 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. కడుపులోనే కాలి కరిగిపోవాల్సిన వాడు. పుట్టాడు, బ్రతికాడు, పెరిగాడు గురునాథ్ మీద పగ తీర్చుకోవడం కోసం. ఒక మాట చెప్తాను విను మైకేల్. అమ్మ చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. దీనికి కారణమైన వాళ్ళ ముందు ఆకాశమంత ఎత్తులో నిలబడి అప్పుడు చెప్పు, నువ్వు నా కొడుకువని, జెన్నిఫర్ కొడుకువని. ఇంతవరకు మైకేల్ చేసిందంతా గురునాథ్కి దగ్గర అవడం కోసమే. అంటే ఆ రోజు గురునాథ్ చారులతో తగలబెట్టింది మీ అమ్మనా? వాడికి వేరే ఆశలంటూ ఏమీ లేవు. వాళ్ళ అమ్మ పడిన కష్టాలకు పగ తీర్చుకోవడం తప్ప. మధ్యలో నువ్వు రావడంతో వాడి జీవితంలో మొదటిసారి బతకాలని ఆశపడుతున్నాడు. నువ్వు రాకపోయినా వాడు అదే చేసేవాడు. కాకపోతే ఇప్పుడు కొంచెం తొందరగా జరుగుతోంది. నీకు దెబ్బ తగిలితే నాకు బాధగా ఉంటుంది నాన్న. ఇదంతా ఎందుకు చేసావు మైకేల్? ఇదేనమ్మా, నాకు చాలా బాధగా ఉంది. నేను మిమ్మల్ని అనుకోకుండా కాపాడలేదమ్మా. నా సంగతి వదిలే, నువ్వెక్కడికి వెళ్తావురా? వాడు నిన్ను కాపాడుకోవడానికే నా దగ్గరికి తీసుకొచ్చాడు. మరి అప్పుడెందుకురా గురునాథ్ని కాపాడావు? అది నా చేతుల్లో పోవాల్సిన ప్రాణం మాస్టర్. తను పెంచుకున్న బలగం మొత్తాన్ని లేపేసి ఒంటరి మనిషిగా నిలబెట్టి చెప్పాలి. నేనెవరో తనకు చెప్పాలి. తను మోసం చేసి చంపేసిన జెనిఫర్ కొడుకునని చెప్పాలి.
ఉండొచ్చుగా. మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు మాస్టర్? నా దగ్గర సమాధానం లేదు, అందుకే వాడు అడిగింది ఇచ్చి పంపా. వాడి తల్లికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ బయలుదేరాడు. వాడి సమాధానం దొరకందే రాడు. ఇవన్నీ ఇక్కడి నుండి చూస్తేనే తెలుస్తుంది మైకల్. నిజం వేరేలా ఉంటుంది. ఇక నువ్వే ఉంటావుగా, చూడు. ఇక్కడ కూర్చుంటే మనం చేసేదే ఒప్పు అనిపిస్తుంది మైకల్. నీలాంటి వాడు ఒకడు ఎదురుగా నిలబడి మనం చేసేది తప్పు అని చెబితే అంతే, ఆ రోజు మన టైం అయిపోయిందని అర్థం. నువ్వు అలా వచ్చావు మైకల్, నువ్వు అలా వచ్చావు. తీసుకో మైకల్, రా. చెప్తున్నా కదా మైకల్, చివరికి నీ చేతిలో నా రక్తపు మరకలే మిగులుతాయని. పర్లేదు సార్, నా పాపాలన్నింటినీ మీ రక్తమే కడుగుతుందంటే అలాగే కానిద్దాం. నువ్వు గురునాథ్కి చేసింది ద్రోహం కదా? గురునాథ్ జెనిఫర్కి చేసిన ద్రోహంతో పోల్చుకుంటే నేను చేసింది పెద్ద ద్రోహమేం కాదు. మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం మైకేల్. నాకు దేవుణ్ణి అవ్వాలని ఆశ లేదమ్మా, నేను మనిషిగానే ఉంటా. నేను దేవుణ్ణి కాదు, మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను.